హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అష్ బ్లాగ్స్. అవ్యానికైతే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. మేమైతే అవ్యానికి సర్ప్రైజ్ విజిటింగ్ కోసం అయితే సీ లైఫ్లో లండన్ అక్వేరియం ఇది వచ్చేసి లొకేషన్ రివర్ సైడ్ బిల్డింగ్ కౌంటీ హాల్ దగ్గర ఉంటుంది. ఏరియా ఏమో వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్ రోడ్ అనమాట లండన్లో. ఇక్కడైతే మనకు అడల్ట్స్కి పిల్లలకి ఎంత ఛార్జ్ అవుతుంది అనేది మీకు ఫస్ట్ బోర్డులో కనిపించింది కదా. ఇది వచ్చేసి ఎంట్రన్స్ చాలా బాగుంది. అయితే అవ్యానికి అయితే సర్ప్రైజ్ కోసం మేమైతే ఇది బుక్ చేసి తీసుకొచ్చామన్నమాట. సో వాడికి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా తెలీదు అక్వేరియంకి వెళ్తున్నామని. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం, కానీ ఈ రోజు వీలైంది. ఇది ఎంట్రన్స్. మనకి బగ్గీ ఉంటే అక్కడ సైడ్కి పెట్టేసి వాళ్ళు స్టిక్కర్ వేసిస్తారు, నెంబర్ ఇస్తారు. మళ్ళీ మనం రిటర్న్ వచ్చేటప్పుడు కలెక్ట్ చేసుకోవచ్చు బగ్గీని. లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. బ్యాగ్స్ ఏమైనా స్మాల్ బ్యాగ్స్ తీసుకెళ్ళడం బెటర్. ఇంకా స్టార్టింగ్లోనే మనకి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ చెకప్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళేటప్పుడు మనకి అక్కడ సైడ్స్కి స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఉంటాయి, తీసుకోవచ్చు. నీట్గా లండన్ అక్వేరియం చూడడానికైతే 1 to 1.5 hours పడుతుంది టైప్. మనకి లోపల కంప్లీట్గా పిల్లలతో ఎంజాయ్ చేయాలంటే 1.5 hour కంపల్సరీ ఉంటుంది. ముందు ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడు ఇది కంప్లీట్గా అండర్ గ్రౌండ్ అనమాట. సో స్టెప్స్ దిగి కిందికి వెళ్తున్నాం. ఇప్పుడైతే అవనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నాడు. లోపలికి వెళ్ళగానే అండర్ గ్రౌండ్ కదా, సో కొంచెం లైట్స్ తోటి, రెడ్ అండ్ బ్లూ అలా లైట్స్ తోటి అయితే మనకి మొత్తం కంప్లీట్ టూర్ అనేది ఉంటుంది. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. అప్పుడే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడైతే మేము లోపలికి వచ్చేసాం. ఈ కంప్లీట్ టూర్ని నేను పార్ట్ వైజ్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్. మేము ఎలా ఎంజాయ్ చేసాము అవ్యన్ హనీ అయితే అసలు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఇంక నేను మాటల్లో చెప్పలేను అనమాట. మాకే చాలా హ్యాపీ అనిపించింది. లండన్ యూరప్ ట్రిప్లో అయితే కంపల్సరీగా చూడాల్సిన ప్లేస్. ఇక్కడ 5,000 to 7,000 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్, మొత్తం సీ లైఫ్ ఎలా ఉంటుంది వాటిది అనేవి మనకు పక్కన నేమ్తో పాటు మెన్షన్ చేసి ఉంటుంది. పిల్లలకి కూడా చాలా ఎడ్యుకేషనల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మధ్యలో మెంబర్స్ని పెట్టారు. చూస్తున్నా super scary. I found it. Hey Gooey. Water. Was it swimming? Go to the lake, please. Yay! Good. Fish. Come. ఇదే నాని ఇవే jellyfish. అదేంటిది స్నాక్ లాగా కాదు నా. It's feeding us. Eating. Like a nose, how big so? A big snow. And daddy, and that fish didn't have a long nose. That is cute. Please, daddy. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పిల్లలకైతే నేర్చుకుంటారనమాట. అంటే చూసి ఏదో చూసినాం అన్నట్టుగా కాకుండా పిల్లలకైతే నాలెడ్జ్ కూడా చాలా వరకు గెయిన్ అవుతుంది. స్టార్టింగ్లో మెరిడియన్ ఆంథసిస్, ఇంకా మనకి లోపల స్టార్ ఫిష్, నార్మల్ ఫిష్, స్టింగ్రే ఫిష్ ఇప్పుడైతే చూసాము. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ మొత్తం రాక్కి అవి స్టిక్ అయిపోయి ఉన్నాయి స్టార్ ఫిష్. చూడడానికి అయితే ఫస్ట్ మేము డిఫరెంట్గా అనిపించింది. మళ్ళీ మట్టి ఉంటుంది కదా, ఇసుక baby fish, huh? Let's go in the front and hey Daddy. We have a mission passport. I grew up.
పెద్దవాళ్ళం వెళ్తే మామూలుగా చూసుకుంటూ వెళ్ళిపోతాం కదా, పిల్లలతో వెళ్ళినాం కదా మనసారా చూస్తున్నట్టు ఉందనమాట. చాలాసేపు స్పెండ్ చేసాం ఒక్కొక్క దగ్గర. హనీ అయితే కీకలు పెట్టడం, బేబీ ఫిషెస్ అని చెప్పేసి చెప్పడం అయితే కంటిన్యూ చేసింది జర్నీ మొత్తం. మీరు కూడా మా జర్నీని చూడండి. ఇక్కడైతే ఫొటోస్ తీస్తున్నారు. మనకి వాళ్ళు అడుగుతారు, ఒకవేళ కావాలనుకుంటే ఫొటోస్ కూడా దిగొచ్చు. 3 పోజెస్తోని ఫొటోస్ తీస్తున్నారు. ఈ 3 పోజెస్ పెట్టిన ఫొటోస్ ఒకటేమో టర్టిల్ ఫిషెస్ దగ్గర ఒకటి, అండ్ ఇంకోటేమో షార్క్స్ దగ్గర, అండ్ ఇంకోటి పెంగ్విన్స్ దగ్గర ఉంటుంది స్నో లాగా. అక్కడ ఈ 3 ఫొటోస్ తీసుకున్నారనమాట. అందుకు మాకు లాస్ట్లో అర్థమైంది. సో ఈ 3 పోజెస్లో మేము పెట్టినవి 3 ప్లేసెస్లోకి వాళ్ళు ఎడిట్ చేసి ఇచ్చినట్టున్నారు. సో ఇక్కడ మనకైతే లోపలికి వస్తూ ఉంటే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి మధ్య మధ్యలో వీడియోస్ కూడా పెట్టారనమాట, దానికి సంబంధించింది ఎలా బాన్ అవుతుంది అని. సో న్యూ బాన్ అక్కడ వీడియో అయితే వాళ్ళు చూస్తున్నారు. అని అదే ఎక్కద్దు మనం గ్లాస్ అట్లా అంటే వాటర్ వచ్చేస్తాయి. బిగ్ ఫిష్ మన దగ్గరికి వస్తుంది. అది కూడా నిజంగా ఎంత మంచిగా వచ్చేటు అవుతుంది. కావచ్చు మంచిగా అవి చూడాలి. కంప్లీట్ జర్నీ 1.5 అవర్ పడుతుంది పిల్లలతో. అయితే మామూలుగా ఇద్దరు వెళ్తే అయితే అడల్ట్స్కి అయితే ఒక 1 అవర్ సరిపోతుంది. ఇక్కడైతే మా పిల్లలు వద్దన్నా కూడా నడుస్తున్నారు. హనీనైతే ఎత్తుకుంటా అన్నా కూడా తను నడుస్తుంది. సో ఇక్కడ అక్కడక్కడ మధ్యలో సిట్టింగ్ ఏరియాస్ అయితే కొన్ని ఉన్నాయి. ఆ ప్లేసెస్ బాగుంది. ఫోటో సిట్టింగ్ ఏరియా కూడా ఎంత బాగా లోపల డిజైన్ చేశారంటే, ఇది కంప్లీట్గా అండర్ గ్రౌండ్ కదా, మొత్తం వుడ్ తోటి ఇంకా వాటర్ కలర్ కాంబినేషన్తో ఏంటి స్టోన్తోనే చైర్స్ లాగా అనమాట. మీరు ముందు చూస్తుంటారు, చాలా బాగుంది. ఇది వచ్చేసేమో టర్టిల్, ఆంగ్లర్ ఫిష్, అన్ని టైప్స్ ఫిష్ ఉన్నాయి ఇందులో. స్టింగ్ ఫిష్ ఉంది, ఇంకా కంప్లీట్గా ఆంగ్లర్ ఫిష్ ఉంది. మనకి అన్ని మల్టీ కలర్స్ ఉంటే చాలా బాగుంది. ఇంకా బేబీ ఫిష్ యూస్ పెట్టుకుంటూ అవ్యాను అక్కడ ఆ చేప అక్కడ లోపలికి ఉందనమాట. లోపలికి ఉంటే మమ్మీ ఇది లేస్తలేదు కదులుతలేదు అని చెప్పేసి చెప్పడము. ఇక్కడ చూస్తున్నారు కదా ఫిష్ వ్యూ అయితే సూపర్గా ఉంది. అండ్ లోపల మీరు చూస్తుంటే ఇక్కడ కింద చూస్తున్నారు కదా వుడ్ది, లోపల ఆ డిజైనింగ్ కూడా చాలా బాగుందన్నమాట, వుడ్తో చేసినవి. స్టింగ్ రే ఫిష్ అయితే వస్తుంది. ముందు ఇంకా ఇంట్రెస్టింగ్ ఫిష్, జెల్లీస్, పెంగ్విన్స్తో అయితే వీడియోస్ పోస్ట్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.